క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ మార్గాల కార్యక్రమంలో ఈరోజు మనము ధ్యానించబోయే ప్రధానమైన అంశం ఏంటంటే ఆత్మీయ ప్రత్యేకత. నిజంగా ఈ యొక్క క్రీస్తునందు నిజంగా ప్రత్యేకించబడినటువంటి బిడ్డలు కోరుకునే ఒక ప్రత్యేకమైన జీవితమే ఈ ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితము నిజంగా ఈ లోకములో కానీ ఈ యొక్క సమస్తము సర్వ సృష్టిలో కానీ దేవుని బిడ్డలు అంటే ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వారు. అందుకనే దేవుడు అంటాడు, ఈ లోకములో నిజంగా నీవు ప్రత్యేకించబడాలి. ఈ లోకములో నిజంగా దేవుని బిడ్డలు అంటే ప్రత్యేకింపబడినటువంటి జనాంగము, ఆ యొక్క రాజుల వంశముగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే మన యొక్క ఆత్మీయ మార్గములో, మన ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును నీవు సంధించినట్లయితే, ప్రభువు కొరకు నీవు ప్రార్థించినట్లయితే, ప్రభువులో నిజంగా ఆ యొక్క వాక్య ధ్యానములో నీవు జీవితం గడిపినట్లయితే నిజంగా ఆ యొక్క ప్రభువుని సన్నిధిలో నీవు ప్రత్యేకించబడి ప్రత్యేకమైనటువంటి బిడ్డగా దేవుని ఎదుట నీవు కనబడుతావు. అందుకనే ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ఈరోజు ధ్యానించడానికి వాక్య భాగమును మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో మనము ధ్యానించుకుందాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండుడి, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుండురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క ప్రియనందు భక్తులారా, దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మనము ప్రార్థించుకుందామా? తలలు వంచి ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, పరమ ఆశీనుడైన మా పరమ తండ్రి, అవును ప్రభువా, నీ బిడ్డలుగా ప్రత్యేకించబడినట్లుగా, నీ బిడ్డలుగా ప్రత్యేకించి నాయన ప్రత్యేక జనాంగముగా మమ్మల్ని ఆశీర్వదించమని, వాక్యం వినుచున్న నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి వారిలో ఒక ప్రత్యేకతను మీరు చూసి ఆనందించలాగిన సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుడు నిజంగా ఈ యొక్క ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, మీ యొక్క ఆత్మీయ మార్గములో ఒక ప్రత్యేకతను ఈరోజు మనకు బోధించబోతున్నాడు. అందుకనే ఈరోజు మనము నిజంగా దేవుని యందు నిజంగా ఒక ప్రత్యేకించబడిన బిడ్డలుగా జీవిస్తున్నామా? ప్రత్యేకించబడినటువంటి గొప్ప బిడ్డలుగా మనం ఆశీర్వదించబడుతున్నామా? ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సార్లు చూసాం. నిజంగా వాక్యానుసారంగా యేసుక్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు, ప్రత్యేకించబడినటువంటి బిడ్డలు, ఆ యొక్క పరలోకపు బిడ్డలు, వీరు ఏంటంటే వీరు నిజంగా ఈ లోకంలో సాక్ష్యం కలిగినటువంటి దైవజన బిడ్డలు. అందుకనే మీరు ఈ యొక్క లోకములో నిజంగా వెలుగై ఉన్నారు, ఈ లోకములో మీరు ఉప్పై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లోకమునకు వెలుగుగా మీరు జీవించాలని దేవుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకనే ఈ యుగపు స్ఫూర్తిని ఎవరు వివాహం చేసుకున్న కాలంలో వారు తర్వాత యుగంలో కూడా భార్యను పోగొట్టుకుని వానిగా వాడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఈ లోకములో నిజంగా ఈ యుగపు స్ఫూర్తిలో నిజంగా ప్రత్యేకించబడి జీవించకపోతే వాడి యుగములో ఆ యొక్క వివాహ జీవితంలో కూడా భార్య వానికి దొరకదు. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు, క్రైస్తవులు అన్యులతో సహవాసము, వారి యొక్క కుమార్తెలను వారి వివాహం చేసుకుంటున్నారు, వీరి కుమారులను వారికి ఇస్తున్నారు. అలాగ అందరూ కలిసిపోయి జీవిస్తున్నారు. కానీ దేవుని బిడ్డల్లో ఒక ప్రత్యేకం ఏంటంటే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, దేవుని యందు విశ్వసించినటువంటి వారిని వివాహం ఆడవలసి ఉన్నది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మన యొక్క ఆత్మీయ మార్గములో, ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనము జీవిస్తున్నాం, ఏ విధంగా మనము నిజంగా ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నాం. అందుకనే ఈరోజు మన యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే ఆ యొక్క యేసుక్రీస్తునందు ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రత్యేకింపబడుట దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞలో మనం జీవిస్తున్నామా? నిజంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ శ్వాసల నుండి ప్రత్యేకముగా జీవించును. కాబట్టి దేవుని కొరకు కోరుకుంటున్నాడు. ఈ శ్వాసలలో మనము ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క విశ్వాసుల నుండి మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అందుకనే అవిశ్వాసితో విశ్వాసికి
పొత్తేమిటి? కాబట్టి ఆ యొక్క అవిశ్వాసితో విశ్వాసికి పొత్తేంటి? అన్యులతో నీకు సహవాసం ఏమిటి? లోకములో నీ యొక్క లోక జనంతో నీకు సహవాసం ఏమిటి? లోక స్నేహము దేవునికి వైరమని నీవెరగవా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, మన యొక్క ఆత్మీయ జీవితములో నిజంగా ఈ యొక్క ఆత్మీయ ప్రత్యేకత కలిగి జీవించాలని, దేవుని మార్గమును అనుసరించాలని, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము ఏ విధంగా ప్రత్యేకంగా ఉంటున్నాం, ప్రత్యేకమైన బిడ్డలుగా ఉంటున్నాం, ఇది ఒక దేవుని ఆజ్ఞగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దేవుడు అన్నాడు కదా, ఈ యొక్క ప్రత్యేకించబడినటువంటి బిడ్డలో, నా యొక్క బిడ్డలో ప్రభు చిత్త ప్రకారం నడుచుకునేటువంటి వారు దేవుని నిజంగా నా బిడ్డలు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనంలో, వీరు దురాత్మల తరము వారికి వేరై రక్షణ పొందుడి. కాబట్టి మూర్ఖుల తరము వారికి వేరై నీవు రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యాన్ని మనం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యానుసారంగా ఈ తరము ఉన్నటువంటి మూర్ఖుల తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలంటే నీలో ఉన్న ఆ యొక్క పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని సమస్తమును వదులుకొని దేవునిలోనూ ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. కావున ప్రియులారా, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు నిజంగా నిలకడ కలిగి ఆత్మీయ జీవితంలో ప్రభువుకు నీవు సమర్పించుకున్నట్లయితే ఆ యొక్క ప్రత్యేకమైన బిడ్డగా నీవు జీవిస్తావు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రష్యా దేశంలో రహస్యంగా బైబిల్ను చేరవేస్తున్నటువంటి 3 వ్యక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రష్యా దేశంలో ఈ యొక్క 3 యవనస్తులు నిజంగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆ యొక్క దేశంలోకి రహస్యంగా పంపిస్తున్నారు. ఆ రహస్యంగా పంపిస్తున్న సమయంలో ఆ రష్యా సైనికులు ఆ యొక్క బిడ్డలను పట్టుకుంటారు. ఆ బిడ్డలను 3 పట్టుకొని ఒక్కొక్కరిని అడుగుతారు, ఏమని విచారిస్తారు, ఏమని, నిజంగా మీరు ఎందుకు ఈ దేశంలోకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేరవేస్తున్నారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఈ విధంగా రహస్యంగా మా దేశంలోకి రప్పిస్తున్నారని చెప్పి వారు అడిగినప్పుడు, వారు విచారణ చేసిన తర్వాత ఒక్కొక్కరిని అడిగారు. కాబట్టి వారు నిజంగా ఆ యొక్క భయభక్తులు కలిగి పట్టుకున్నటువంటి వారు నిజంగా ఒకరిని అడిగారు. వారిని విచారించిన తర్వాత ఆ యొక్క ఉరిశిక్షకు సిద్ధపరిచారు. ఆ ఉరిశిక్ష దగ్గరికి తీసుకువెళ్ళి వారి చివరి ఆశలు ఏమిటి, వారి చివరి కోరికలు ఏమిటి, వారి యొక్క మాటల్లో వారిని కనుగొన్నారు. ఒకడైతే నా దేశం కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను, ఇదే నా చివరి కోరిక అన్నాడంట. మరి ఒకరిని అడిగాడు, ఏమని అడిగాడు? ఆ మరొకరిని ఇంకొకరిని ఏమని అడిగితే, నిజంగా నా దేశము నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ దినము నిజంగా నాకు ఎంతో సంతోషము, ఈ దినము నా దేశం కొరకు నేను చనిపోవడానికే సిద్ధపడి ఉన్నాను అన్నాడంట. మూడోవాడిని అడిగాడంట. మూడోవాడిని అడిగితే, ఏమిటి నీ యొక్క చివరి కోరిక ఏంటంటే, ఇదిగో వారి ఇద్దరికి వేరుగా నన్ను ఉరిశిక్ష వేయి, కాబట్టి నన్ను ఈరోజు వారిద్దరికి ప్రత్యేకంగా వేరుగా నన్ను ప్రత్యేకంగా క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షి బిడ్డగా నన్ను మరణానికి అప్పగించమని ఆ 3వ వ్యక్తి కోరుకున్నాడు. చూశారా ప్రియులారా, ఈ 3 వ్యక్తుల్లో మనం ఏ విధంగా ప్రత్యేకత కలిగి జీవిస్తున్నాం, ఈ 3 వ్యక్తుల్లో ఏ విధంగా మనము ప్రత్యేకతను గమనిస్తున్నాం. నిజంగా క్రీస్తు కొరకు మరణించడానంత ఆ గొప్ప ప్రత్యేకత, క్రీస్తు కొరకు సాక్ష్యంగా ఉండగలిగినంత ఆ గొప్ప ప్రత్యక్షత ఈరోజు మనకు ఉంటుందా? అందుకనే మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ మార్గంలో మనము నిజంగా ఈ యొక్క ప్రత్యేకమైన బిడ్డలుగా గుర్తించలేకపోతున్నాం, ప్రత్యేకమైన బిడ్డలుగా మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు విశ్వాసము లేక, దేవుని యందు నిరీక్షణ లేక. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకనే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక వాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరైతే ఈ లోకములో ఉండే దుష్టుల ఆలోచనల చొప్పున ఆ యొక్క అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దేవుని మార్గములో చక్కగా నిలవబడినటువంటి వాడే దేవునికి యందు ధన్యుడిగా ఉంటున్నావు. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు నమ్మకమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో నీ జీవితం ప్రత్యేకించబడింది. నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితము చాలా గొప్ప, అమూల్యమైనటువంటి, అద్భుతకరమైనటువంటి సాక్షి జీవితం.
అలాంటి జీవితానికి నువ్వు అలవాటు పడుతున్నావా? అందుకనే దేవుడు అంటాడు, ఆ దావీదు గ్రంథంలో చెప్పిన రీతిగా, ఈ లోకములో దుష్టుల సహవాసము, దుష్టుల ఆలోచన నడవక, వారి మార్గములో ఉండక, వారి చేతులు వారు కూర్చున్న చోట్ల నీవు కూర్చుండగా నీవు ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు సిద్ధంగా ఉంటున్నావా? క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిజంగా నమ్మకం కలిగి, దేవుని యందు నిజంగా నిరీక్షణ కలిగి, దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఈ ప్రత్యేకమైన జీవితాన్ని, ఆ యొక్క ఆత్మ మార్గములో నీవు నడవడానికి ఇష్టపడుతున్నావా? అందుకనే దేవుడు అంటున్నాడు, రెండవదిగా ప్రత్యేకింపబడుటలో పరలోక పౌరుషత్వం నీకుంటుంది. కాబట్టి ఏ పౌరుషత్వం కావాలి? ఈ లోకానుసారమైనటువంటి పౌరుషత్వమా? ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క పొగిడింప? ఈ లోకానుసారమైనటువంటి ఘనత కాదు ప్రియమైన దేవుని బిడ్డ. మన పౌరుషత్వం ఎక్కడుంది? పరలోకం. మన యొక్క నిజమైనటువంటి మన ఆశ ఎక్కడుందంటే దేవుని యొక్క పరలోకం. ఆ పరలోకమే మనకి మోక్ష మార్గమై, ఆ పరలోకమే మనకి నివాస స్థలముగా మారబోతున్నదన్న సంగతి నువ్వు మర్చిపోయి ఈ లోకములో నువ్వు ప్రత్యేకించబడలేకపోతున్నావు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే, ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎక్కడుంది మన పౌరసత్వం? పరలోకం. పరలోకమందుండే పౌరుషత్వాన్ని, పరలోకమందుండే ఆ యొక్క హక్కుని నువ్వు పొందుకోవాలి అంటే ఈ లోకంలో నువ్వు ప్రత్యేకించబడాలి. ఈ లోకంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రత్యేకించబడాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ఉదాహరణలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో పేతురు మరియు క్రీస్తు విరోధులు ఏ విధంగా ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించారు. పేతురు ఏ విధంగా జీవించాడు, అలాగే క్రీస్తుని ఎరగనటువంటి, దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలో ఏ విధంగా ఈ లోకంలో జీవించారు. వారి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన ప్రత్యేకతను మనం కోల్పోతున్నాం. నిజంగా దేవుని బిడ్డగా నీవు ఉండడము ఎంతో అద్భుతకరమైన పని తెలుసా? అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యానుసారంగా అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకములో తన వారిని స్నేహించును, అయితే వారు లోక సంబంధులు కాదు, కానీ మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూశారా ప్రియులరా, ఈ లోకం అనేక సార్లు మనల్ని ద్వేషిస్తుంది, అనేక సార్లు మనల్ని గుర్తించదు. ఈ లోకం అనేక సార్లు మనల్ని అవమానం చేస్తుంది. ఈ లోకంలో అనేక సార్లు మనల్ని నిందల పాలు చేస్తుంది. కానీ అలాంటిది దేవుడైతే ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఈ యొక్క లోకములోంచే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో నీ జీవించినంత కాలము క్రీస్తుకు రక్షణ బట్టి, క్రీస్తు నిరీక్షణ బట్టి నిజంగా దేవుని యొక్క మార్గములో నీవు అనుసరించి నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఈ లోకములో మన సాక్ష్యము, మన జీవితము ఎలా ఉంది, మన ఆత్మీయ మార్గములో మనం ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క లోకానుసారమైన జీవితము, లోకానుసారమైనటువంటి జీవితం దేవునికి విరోధము, కాబట్టి దేవునికి అసహ్యము. కాబట్టి ఇదిగో చీకటితో వెలుగు పోతేమిటి, వెలుగుకు చీకటితో పోతేమిటి. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యందు నీవు నిజంగా భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దేవుని మార్గములో నీవు చక్కగా నడిచినట్లయితే, మన యొక్క ఆత్మీయ మార్గములో ఏ విధంగా మనం నడుస్తున్నాం. అందుకనే మన యొక్క ఆత్మీయ మార్గంలో దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి మన యొక్క జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి ప్రత్యేక రీతిగా మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యమును ధ్యానించుచున్నప్పుడు నీవు నేను ఆత్మలో, పవిత్రాత్మతో, శక్తితో మనల్ని మనం సరిచేసుకొని దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మీలో ఉన్న ప్రత్యేకతను దేవుడు గుర్తిస్తాడు. దేవుడు నిజంగా ప్రత్యేకమైన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రత్యేకమైన బిడ్డలుగా మనల్ని దీవించబోతున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోక బాంధవ్యము దేవుని ఎదుట ఖండించబడింది.
చూసారా? లోక బాంధవ్యం, ఈ లోకములో నిజంగా బాంధవ్యం మనకు అవసరం లేదు. ఈ లోకములో అనుబంధాలు మనకు అవసరం లేదు. ఈ లోకములో ఉండే అనేకమైన సమస్యల్లో, శోధనలో మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడునో ఈ లోకమును స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా ప్రియులారా? నీలో ప్రత్యేకత లేకపోతే, నీ ఆత్మీయ జీవితంలో ప్రత్యేకమైన మార్గం లేకపోతే, నీ ఆత్మీయ జీవితంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన లేకపోతే, మనం ఏ విధంగా దేవునికి శత్రువుగా మారిపోతున్నాం? మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి శత్రువుగా మారడము ఇష్టపడుతున్నావా? దేవుని నమ్మి దేవుని యొక్క కోపాగ్నికి నీవు ఆహుతవ్వడానికి దేవునికి శత్రువుగా మారబోతున్నావా? అయితే ఈరోజు మనల్ని పరిశీలించుకోమంటున్నాడు, మన ఆత్మను పరిశీలించుకోమంటున్నాడు. మన యొక్క ఆత్మ విమర్శ చేసుకొని, ప్రభువా నేను ఏ విషయంలోనైనా నీకు విరోధంగా మాట్లాడినానో, ఏ విషయంలోనైనా నాయన నీకు దూరంగా జీవిస్తున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, ఈ లోక స్నేహము నుంచి, ఈ లోక బాంధవ్యము నుంచి నన్ను దూరం చేసేయమని చెప్పి దేవుడిని నిన్ను ప్రార్థన చేసిన వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. సంసోను జీవితాన్ని. సంసోను నిజంగా దేవుని బిడ్డ. దేవుడు నిజంగా ఆ యొక్క తల్లిదండ్రులకు ఆ బిడ్డను ఇచ్చినప్పుడు సంసోన్ని నిజంగా దేవుడు ప్రతిష్ఠించాడు. దేవుడు నిన్ను నిజంగా ఆశీర్వదించాడు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును ఆయన నిజంగా విని కూడా ఆయన భ్రష్టుడయ్యాడు. చూశారా? ఈ లోకములో ఆ ఫిలిష్తీయులకు ఈ సంసోనికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది? కానీ ఆ యొక్క సంసోను, యవనస్తుడైనటువంటి ఆ సంసోను, ఆ దెలీలా అన్యురాలు చేతిలో ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి, దేవుని ఆత్మ బలాన్ని కోల్పోయి, ఆ యొక్క ప్రాణాన్ని కూడా వదులుకునే స్థితిలో ఈ లోకంలో పడిపోయాడు. మరి ఇలాంటి స్థితిలో ప్రియమైన దేవుని బిడ్డ, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం కొనసాగుతున్నాం? నిజంగా మన యొక్క ఆత్మీయ మార్గంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం? మన యొక్క ఆత్మీయ మార్గంలో ఫలవంతమైనటువంటి ఆత్మీయ జీవితంగా నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీవు జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. సంసోను నిజంగా తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ప్రాణస్థితిలో, ప్రాణమును పోగొట్టుకునే స్థితిలో ఆ యొక్క ఫిలిష్తీయుల చేతికి చిక్కి ఆ యొక్క అనేకమైన ప్రాణము పోగొట్టుకునే స్థితిలో ఉంటున్నాడు. కారణం ఏంటి? లోకానుసారమైన బాంధవ్యం. ఈ లోకానుసారమైన బాంధవ్యం అనే చేతిలో చిక్కి, ఆ దెలీలా చేతిలో మోసపోయి, వారి చేతికి చిక్కబడి ఆ ప్రాణాలు పోగొట్టుకున్న స్థితికి దేవుని బిడ్డ వెళ్ళాడు. ఈరోజు ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ మార్గంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఏ విధంగా దేవునికి లోబడుతున్నాం? దేవుని యందు ప్రతిష్ఠించబడి కూడా దేవుని యందు నిజంగా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకొని కూడా ఆత్మీయ మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు నీతో అంటున్నాడు, నిజంగా నువ్వు నిజంగా ఆత్మీయమైనటువంటి ఈ మార్గాన్ని అనుసరించినట్లయితే, ఆత్మీయమైనటువంటి ఈ మార్గాన్ని నువ్వు కనుగొన్నట్లయితే నీలో ఒక ప్రత్యేకత రావాలి. నీలో నిజంగా దేవుడు ప్రత్యేకించబడినటువంటి బిడ్డగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిన్ను దేవుడు నిజంగా ప్రత్యేకమైన కుమార్తెగా ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే మీరు నాకు కుమార్తెలై ఉందురు, మీరు నాకు కుమారులై ఉందురు, నేను మీకు తండ్రినై ఉంటాను. తండ్రికి తగిన పిల్లలుగా ఆశీర్వాదకరంగా దీవించడానికి ఇష్టపడుతున్నావా? కాబట్టి నీవు నిజంగా ఇష్టపడితే దేవుడు నీ యందు నమ్మకం కలిగి నిలకడగా ఆ యొక్క ప్రత్యేకమైన జనాంగముగా ప్రత్యేకించబడిన బిడ్డలుగా మీరు ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక సార్లు కొన్ని సంఘాల్లో, కొంతమంది ఆత్మీయ కుటుంబాల్లో మనం గమనించినట్లయితే వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, వారు దేవుని ఆలయానికి వస్తున్నారు, దేవునిలో బాప్తిసం పొందుకున్నారు, దేవుని యొక్క ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు, అన్నీ బాగుంటున్నాయి. కానీ వివాహ విషయాల్లో మాత్రము వారి ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. కావున ప్రియమైన దేవుని ప్రియులారా, మన ఆత్మీయ మార్గములో, ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనము ఈ యొక్క లోక బాంధవ్యాలను మనం త్యజిస్తున్నాం? ఈ లోక బాంధవ్యాల చేత, ఈ లోకములో ఉండే ఆచార సంప్రదాయాల చేత మనము నిజంగా అంటుకట్టుబడి ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు.
అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ లోకములో ఉండే ఆచార సంప్రదాయాలు కానీ, ఈ లోకములో ఉండే బాంధవ్యాలు కానీ యేసు నామములో నీవు త్యజించినప్పుడు, వాటిని విసర్జించినప్పుడు దేవునిలో ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడిపోతున్నావు. కాబట్టి నిజంగా దేవుని యొక్క ప్రత్యేకమైన కుమారునిగా, ప్రత్యేకించబడినటువంటి దేవుని కుమార్తెగా నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే, దేవుని యందు నిజంగా నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటే ఈరోజు నీవు జీవితంలో తీర్మానం చేసుకోవాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూసుకుందాం. మరియు సత్యమును గూర్చియు అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఎంతవరకును ఉండదు. కానీ చూసారా, మరొకసారి మన యొక్క లోకములో మనం జీవించినట్లయితే మరి ఒకసారి యేసు ప్రభు వారు మన కొరకు మరణించడు, మన కొరకు పునరుత్థానము చేయుడు. కాబట్టి ఈరోజు నిజంగా యేసు ప్రభునందు నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండినట్లయితే మళ్ళీ పాపం జోలికి వెళ్ళక, మళ్ళీ అన్యుల సహవాసం చేయక, లోక బాంధవ్యాలు కలిగి జీవించకుండా దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే యేసు ప్రభువును ప్రత్యేకమైన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు, ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నిన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని యందు నీవు నిజంగా నిలకడగా నమ్మకంగా ఉండినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే ఈ లోకములో మనము ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఉండాలి. ఈ లోకములో నిజంగా ప్రత్యేకించబడినటువంటి బిడ్డలుగా ఉండాలి. పరలోకమే మన అంతఃపురముగా, పరలోకమే మన యొక్క పౌరుషత్వముగా చేసుకొని ఈ లోకము మనకు ఇదొక యాత్ర స్థలముగా మనం అనుకొని దేవుని యందు మనం నమ్మకంగా ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో నీ వివాహ విషయంలో కానీ, నీ వ్యక్తిగత విషయంలో కానీ, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కానీ ఏ విధమైనటువంటి ఆ యొక్క నిర్ణయం తీసుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆత్మీయ జీవితం కలిగి, దేవుని మార్గమందు నిలకడగా జీవించినట్లయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు నిజంగా ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంటావు. ప్రత్యేకించబడిన దీవెనలు నీకు నాకు ఉంటాయి, ప్రత్యేకించబడినటువంటి ఆశీర్వాదములు నీకు నాకు ఉంటాయి. అందుకనే దేవుని బిడ్డలు ఆత్మీయ ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆశీర్వాదకరంగా ఉండాలి. కావున ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించబోతున్నాడు, ప్రత్యేకంగా దీవించబోతున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి దేవునికి సాక్షిబిడ్డగా జీవించాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అందుకనే ఈరోజు వాక్య ధ్యానములో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ లోకం మనకి శాశ్వతమైంది కాదు, ఈ లోకము కేవలం యాత్ర స్థలం. అందుకనే మనల్ని మనం సమర్పించుకొని మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములయ్యా. ఈ లోకములో నాయనా నా కుటుంబాన్ని ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.